గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు మనతో మాట్లాడడానికి. సార్ ఏంటి సార్ ఏమి అంశాలు ప్రధానంగా ఈరోజు మీ అధినేత మీకు దిశానిర్దేశం చేశారు? కొత్త ప్రోగ్రామ్ ఒకటి, బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే ప్రోగ్రాము మొదలు పెట్టాలని దాన్ని సూచనలు దాని మీద చర్చ జరిగాయి. దాని మీద ప్రజలకి ఏదైతే చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చి ఇంటికి ఒక బాబు షూరిటీ అనే ఎన్ని డబ్బులు వస్తాయో, సంవత్సరానికి ఎన్ని డబ్బులు వస్తాయో ఇచ్చాడో, ఆ డబ్బులు ఎంతవరకు ఇచ్చాడు, ఏమొచ్చినాయి అనేది ఈరోజు ప్రధానంగా చర్చ జరిగింది. దాని మీద ప్రజల్లోకి తీసుకువెళ్ళే కార్యక్రమం చేశారు. అంటే చంద్రబాబు రీకాల్ అనేదో జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఏదో చెప్పారని అంటున్నారు. అదే బాబు షూరిటీ మోసం గ్యారంటీ దాని పేరే అది పెట్టారు. సో ఆ యొక్క ప్రోగ్రామ్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. మొత్తం రాజకీయం మొత్తం మీ పల్నాడు జిల్లాలో జరుగుతుంది. జగన్ గారి సత్తెనపల్లి పర్యటన తర్వాత ఆయన మీద కేసు, ఇప్పుడు నిన్న ఆయన కాన్వాయ్ తీసుకెళ్ళడం, ఏంటి సార్ ఏం జరుగుతుంది? ఈరోజు ఒక యాక్సిడెంట్ అయితే దానికి జగన్మోహన్ రెడ్డి గారిని బాధ్యత చేయడం ఎంతవరకు సబబు? ఒక బస్సు యాక్సిడెంట్ జరుగుతుంది, బస్సు డ్రైవర్ని పెడతారా కేసులో, లేదా బస్సులో ప్రయాణించే వాళ్ళందరి మీద పెడతారా కేసులో? ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేవలం కక్ష సాధింపు చర్య. Z+ కేటగిరీ వచ్చి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ని సీజ్ చేయడం అనేది చాలా అన్యాయం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళ్ళకూడదు, బయట ఆయన ఏదైనా బయట కార్యక్రమానికి వెళ్తే వేల మంది, లక్షల మంది వస్తున్నారు, దీనికి అడ్డుకట్ట వేయాలని చెప్పి కుట్రతో ఈరోజు కూటమి ప్రభుత్వం చేసిన పెద్ద కరెక్ట్గా న్యాయ పోరాటం చేస్తాం. ఆల్రెడీ హైకోర్టులో వేయటం జరిగింది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఆపలేరు వీళ్ళు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాభిమానం చాలా గొప్పగా ఉంది. నర్సరాపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు, సోషల్ మీడియా వేదికగా నంచర్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. పల్నాడు ముఖ్యంగా నర్సరాపేట ఎంపీగా ఎవరు వచ్చినా కానీ పోటీ చేయడానికి రెడీగా ఉన్న గెలుపు మాదే అని కామెంట్ వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడే ఎలక్షన్ గురించి ఇప్పుడే ఎవరూ కూడా చెప్పలేము, అది చాలా తప్పు. అది ఇప్పుడే మాట్లాడటం అనేది నెక్స్ట్ ఎలక్షన్ ఛాలెంజ్ ఇస్తారని. ఈసారి అట్లా ఉండదు. పోయినసారి జరిగిన రిజల్ట్ ఎక్కడ రావు. నేనెందుకు చింతామోహన్ ఈరోజు కాంగ్రెస్ ఎంపీ మాట్లాడాడు, ఉదయం నిన్న మాట్లాడాడు, చంద్రబాబు నాయుడు నీ పరిస్థితి కూడా నెక్స్ట్ ఇదే జరుగుతుంది, ఈ 11 సీట్లు కూడా రావని. సో దాన్ని బట్టి మాట్లాడితే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత ఉంది. ఈ ప్రభుత్వానికి ఈసారి ఇంతకన్నా ఘోరంగా ఓటమి జరుగుతుంది. సార్ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూటమికి ఓటమి తప్పదని చెప్తున్నారు. 11 సీట్లు కూడా వాళ్ళకి రావని చెప్తూ ఉన్నారు. పల్నాడు వేదిక కావాలని రాజకీయం చేస్తున్నారు. జగన్ని మీద కేసులు పెట్టడం లేకపోతే కాన్వాయ్ని తీసుకెళ్ళి ఇదంతా కుట్రపూరితంగా జరుగుతుందని గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస రాజ్ RTV తాడేపల్లి నుండి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.